ఏ విధంగా శాపమును ఆశీర్వాదంగా మార్చారు. ఇటువంటి శాపంలో ఉన్న మోయాబు ప్రజలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి చాలా భయపడిపోయారు, జంకారు. అయితే వారు ఏం చేశారో తెలుసా? ఒక ప్రవక్తను తీసుకొచ్చి, ఎవరండి? మోయాబీలు, అమ్మోనీలు ఆల్రెడీ వారు ఒక శాపంలో ఉన్నారు. ఒక ప్రవక్తను, బిలాము అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చి ఏం చేశారు అంటే, ఆ యొక్క బిలాము ప్రవక్తను తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలుని శపించమని ఆయనని కోరారండి. దేవుడు వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేశారు, వారిని బాధింపవద్దు, వారి యొక్క స్థలాలు మీరేమి తీసుకోవద్దని. అయినా కూడా వీరేం చేశారంటే, బిలాము ప్రవక్తను పిలిపించి, నువ్వు చెప్పినట్లు చేయి, నువ్వు వారిని శపించు, వారిని ఆ ఇశ్రాయేలు ప్రజలకు శపించు అని ఆ బిలాము ప్రవక్త దగ్గరికి ఆ యొక్క కాలంలో మోయాబు రాజు ఎవరంటే బాలాకు. ఆ యొక్క బాలాకు ఘనమైన అధికారులను పంపించి బిలాము ప్రవక్తని తన దగ్గరికి రండి, నువ్వు వారిని శపించాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క బాలాకు కొంతమంది ఘనమైన అధికారులను తన సైన్యంలో నుంచి పంపించినప్పుడు బిలాము ఈ విధంగా అంటారు, ఈ రాత్రి నా దగ్గర ఉండండి, తర్వాత దేవుడు ఏం చెప్తున్నారో నేను వాళ్ళతో చెప్తాను, నేను ఏం చెప్తున్నారో నేను మీతో చెప్తానన్నప్పుడు ఆ రాత్రి దేవుడు బిలాముకి కనిపించి ఈ విధంగా మాట్లాడారు, నీవు వారితో వెళ్ళు, కానీ నేను ఏది చెప్తానో నువ్వు అది చెప్పాలి అక్కడ అని చెప్పినప్పుడు బిలాము వారితో వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ బాలాకు ఆ బిలాము వచ్చేటప్పటికి ఆ యొక్క బాలాకు ఎవరు అండి? మోయాబు రాజైన బాలాకు ఏం చేస్తున్నాడో తెలుసా? దహన బలులు అర్పిస్తున్నాడు. దహన బలులు అర్పిస్తున్నప్పుడు అక్కడ బిలామును చూడగా, అక్కడ బిలామును చూసి శపించమని అనగానే అప్పుడు బిలాము శపిస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ శపిస్తారు, వాళ్ళ యొక్క శక్తి అంతా పోతుంది, నేనే వారి మీద విజయాన్ని పొందుకుంటాను అని బాలాకు అనుకున్నారు. కానీ బిలాము మొట్టమొదటిసారిగా వాళ్ళ మీద దీవెనలు కురిపించాడండి. శపిస్తాడు అనుకున్నాడు, కానీ ఆ యొక్క నోటిని, ఆ యొక్క బిలాముని దేవుడు తన అధికారంలోనికి తీసుకొని అక్కడ శపించాల్సిన పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు, తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలు శపించాల్సిన పరిస్థితులు పూర్తిగా దేవుడు తన అధికారంలోనికి తీసుకొని ఏం చేశారు అంటే, ఆ యొక్క ప్రజలను దేవుడు పూర్తిగా దీవించేటట్లు చేశారు. మనం ఒక్కసారి చూద్దామండి. కాండం 23వ అధ్యాయము 11వ వచనంలో బాలాకు రాజైన, మోయాబు రాజైన బాలాకు బీలాముతో ఇవలాగా అంటాడు. ఏమంటాడంటే, అంతటా బాలాకు బీలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నువ్వు వారిని పూర్తిగా దీవించితివి. చూసారా అండి? 23వ అధ్యాయము 11వ వచనం, నేను నిన్ను వారిని శపించడానికి పిలిచాను కదా, వారిని నువ్వేంటి పూర్తిగా దీవిస్తున్నావేంటి అని చెప్పారు. అయినా మూడోసారి కొండ మీదకి తీసుకెళ్తారు, దూరానికి తీసుకెళ్తారు, వాళ్ళని చూసి శపించు, వాళ్ళని ఆ ప్రజల్ని శపించు అని చెప్పినప్పుడు ముమ్మారు కూడా బిలాము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని పూర్తిగా ఆశీర్వదిస్తాడు. బాలాకు అనుకుంటాడు, 3 సార్లు తీసుకెళ్ళాను కదా, ముమ్మారు, ఒకసారి కాకపోతే ఇంకోసారి శాపవచనాలు పలుకుతాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు తన అధికారంలోకి తీసుకొని వాళ్ళ ప్రజల మీద, తన యొక్క ప్రజల మీద, దేవుని యొక్క ప్రజల మీద ఒక్క శాపవచనంలో పలకకుండా పూర్తిగా ఆ యొక్క ఆశీర్వాదాలను, పూర్తిగా దీవెనలు కుమ్మరించాడండి. ప్రజలు ఆ యొక్క ప్రాంతంలో, శత్రువులు ఉన్న ప్రాంతంలో, ఆ భూమిలో ఉన్నా కూడా, ఆ ప్రాంతంలో వారందరూ నడిచి వెళ్తున్నా కూడా, ఎంత గొప్ప ప్రవక్త అయిన బిలామును తీసుకొచ్చినా కూడా ఆ యొక్క అధికారాన్నింటినీ, ఆయన యొక్క నోటిని, ఆయన ఆలోచనలన్నిటినీ దేవుడు ఆయన అధికారంలోనికి తీసుకొని తన ప్రజల మీద, ఒక శాపంగా ఉండాల్సిన తన ప్రజల మీద ఒక ఆశీర్వాద వచనాలు పలికిచ్చాడు. అంత గొప్ప దేవుడండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అయ్యో నేను ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడతానా, ఏ స్థితిలో ఉన్నావో, అయ్యో గత సంవత్సరం అంతా ఒక శాపంగానే మారిపోయింది, నా పితరులు ఇలాగే ఉన్నారు, నా తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు, నేనన్నా కొంచెం ఆశీర్వదింపబడతానా, నేనన్నా లేవనెత్తబడతానా, నేను ఆరోగ్యంగా ఉంటానా, నేనన్నా సంతోషంగా, నా యొక్క తర్వాత తరాలన్నా సంతోషంగా ఉంటాయా, అదే ఇంటిలో ఉంటున్నానే. ఎలా అయితే ఇశ్రాయేల్ ప్రజలు శత్రు యొక్క ప్రాంతంలో ఉండి కూడా దేవుడు ఆ యొక్క బిలాము ద్వారా ఆశీర్వదించాడో, నేను అదే గృహంలో ఉంటున్నాను, ఇంక జీవితాంతం ఇంతే, నేను మరణించే వరకు ఇదే స్థితి, నాకు ఒక శాపము మా కుటుంబానికి అని అనుకుంటున్నామేమో. దేవుడు చెప్తున్నారు,
దేవుడు చెప్తున్నారు, నేను ఆ శపించాలి నిన్ను, ఆ యొక్క శాపంలో ఉన్నావు, కానీ ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో నీకు నేను ఒక ఆశీర్వాద వచనాలు నువ్వు పూర్తిగా దీవింపబడేటట్లు నేను చెయ్యబోతున్నానని దేవుడు చెప్తున్నారు. మన